బ్యాన్ చేసినా ఎంతమంది శిక్షించినా క్రిస్టియానిటీ అన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన దేవుడు అయితే అది విస్తరిస్తుంది. ఆయన దేవుడు కాకపోతే ఎవరు ప్రమోట్ చేసినా అది ప్రమోట్ కాదు. ఓరే కుజ్జపాలు, నీకు అసలు బుర్రుండి మాట్లాడుతున్నావో బుర్రలేక మాట్లాడుతున్నావు అసలు నాకు అర్థం అవ్వట్లేదు. బ్యాన్ చేస్తే నీ ప్రభు శక్తి ఎలా బయటపడద్ది నాకు అర్థం అవ్వట్లేదు. నీ బైబిల్ గ్రంథం బలం బయట ఎలా పడద్ది నాకు ఒకసారి అర్థం అవ్వట్లేదు. సో ఇప్పుడు ఇంచుమించు 40 అరబ్ కంట్రీస్ ఉన్నాయి. అందులో కనీసం మీ చర్చ్ లేదు, మీ మత లేడు. సో అక్కడ బ్యాన్ చేశారు కదా, మరి అక్కడే మీ బైబిల్ విస్తరించలేదు. సో మీ మతం విస్తరించలేదు. సో ఇంకోటి కూడా నీకు చెప్తున్నా, అదే అరబ్ వాళ్ళతో మేము జై శ్రీరామ్ అనిపించాము, మరి రామేంద్ర అక్కడ ఉంది. సో అది మా మతం గొప్పతనం. సో ఇప్పుడు బ్యాన్ చేస్తే మీ ప్రభు యొక్క శక్తి, మీ బైబిల్ యొక్క శక్తి వచ్చేస్తాను కదా, మరి ఇంచుమించు 42 కంట్రీస్ అరబ్ కంట్రీస్ ఉన్నాయి వితౌట్ చర్చ్, వితౌట్ ఏ క్రిస్టియన్. సో అక్కడ ఏంట్రా సంకన అవుతున్నావా? వింటున్నాం కదా, నీ ఏది పెడితే సొల్లు దెంక.